వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక మహాఘట్టానికి తెరలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అగ్రనేతలంతా కూడా రేపు 17వ తేదీన అంటే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ, అలాగే మిగతా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జాతీయ అధ్యక్షులు కావచ్చు, అందరూ కూడా ఒక సభని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఆంధ్రప్రదేశ్ 2024 ముఖ చిత్రం ఏంటి అనేది వాళ్ళు చెప్పబోతున్నారు. అయితే ఈ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇప్పటివరకు చూస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడింది విన్నాం. సరే, ఆయన తన తప్పు తెలుసుకుని ప్రజల పక్షాన నిలబడ్డారు, నాయకుడిగా ఎదిగారు. ఆయన కూడా మళ్ళీ మనం చూస్తూనే ఉంటాం. కానీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేతగా, ప్రధానమంత్రిగా కంటే నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ నేతగా తీసుకున్నప్పుడు 2014లో ఏం మాట్లాడారు, 2019లో ఏం మాట్లాడారు, ఏం చేయలేకపోయారు, ఇప్పుడు వచ్చే 5 ఏళ్ల తర్వాత పూర్తిగా ఎడారైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఇచ్చేటువంటి భరోసా ఏంటి? ఇదే చాలా మందిలో ఒక అనుమానం రేకెత్తుతుంది. అనేక అంశాలు ఉన్నాయి ఇందులో. ఆయన ఏం మాట్లాడాలి అనే దానికి ప్రశ్నలు మా దగ్గరే ఉన్నాయి. ముందుగా సమాధానం ఆయన ఏం చెప్తారనేది చూడాలి. ఎటువంటి సమాధానాలు ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని మీద ఈరోజు విశ్లేషణ మనతోటి రాజేష్ అప్సాన్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అందుబాటులో ఉన్న స్టూడియోలో వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. సార్, ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా మీరు కావచ్చు, నేను కావచ్చు, మనకు ఉన్నటువంటి సమస్యలు ఏంటనేది దాదాపుగా ఈ 5 ఏళ్ల పాటు మీరు ఏకరువు పెడుతూనే ఉన్నారు అనేక మాధ్యమాల ద్వారా. సో నా వంతు ఏదో నేను చూస్తూనే ఉన్నాను. రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అంటే ఆయన రావడం కొత్త ఏం కాదు. ఇప్పటికి వచ్చారు, అల్లూరు సీతారామరాజు గారు విగ్రహావిష్కరణకి 100 సంవత్సరాల పండగకు వచ్చారు. అంతకుముందు మిగతా కార్యక్రమాలు కొన్నిసార్లు వచ్చారు, శంకుస్థాపనలు చేశారు, వెళ్ళారు. అప్పుడు అడుగుదామంటే ఎవరికి ఒక సమయం కానీ ఆ సౌలభ్యం కానీ లేకుండా పోయింది. పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టుకోకుండా మళ్ళీ పాత మిత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ప్రస్తుతం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి మేము వస్తున్నామని చెప్పారు. ఈ భరోసా దేని విషయాల్లో ఇస్తారు అంటే, నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణ అనే పేరు ఉండేది, ఇప్పుడు అధోపూర్ణ అయిపోయింది. అమరావతి పూర్తిగా లేదు, రాజధాని శంకుస్థాపన మోడీ గారు చేశారు. పోలవరం పూర్తిగా లేదు, ఉంటుందో లేదో కూడా తెలియదు. మళ్ళీ రేపు ఎన్ని సంవత్సరాలు మళ్ళీ అవుతుందో, మళ్ళీ బస్సులు వేసి ఎన్నిసార్లు చూపించాలో చంద్రబాబు నాయుడు గారు తెలియనటువంటిది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి నిధులు, రావాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్, 9th 10th షెడ్యూల్ ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక కన్సెంట్ అనేది తీసుకోకుండా, అఖిలపక్షాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడగకుండా ఆస్తులు అప్పనంగా ఇచ్చేశాడో తెలంగాణకి, వసూలు చేయనటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో, జరిగినటువంటి దాడులు, పెట్టినటువంటి కేసులు, జరిగిన విధ్వంసం, వీటన్నింటికి నరేంద్ర మోడీ గారు ఎటువంటి భరోసా ఇస్తారు? మాకు నమ్మకం లేదండి ఆయన మీద, కానీ ఆయన నమ్మాలి. ఏం చెప్తారంటారు? చాలా గురుతర బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఉంది. ఎందుకనంటే మీరు ప్రస్తావించినట్టుగానే 2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన రాష్ట్రానికి చాలా వాగ్దానాలు చేయడం జరిగింది. విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రం, లోటు బడ్జెట్ ఏర్పడుతున్న రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రంలో మౌలిక వసతుల పరంగా, ఉపాధి కల్పన పరంగా, రాజధాని నిర్మాణ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాను, రాష్ట్రానికి పార్లమెంటు వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పి ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో వాగ్దానం చేశారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కొంత చిత్తశుద్ధి ప్రదర్శించారు. కానీ బయట నుంచి వచ్చిన ఒత్తిళ్లు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక ప్రత్యేక హోదా ఇచ్చిన పక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడికి క్రెడిట్ తెప్పిస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీకి అడిషనల్ క్రెడిట్ రాదు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి, అంటే ఆ రోజు టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ఆస్కారం ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి, అంటే రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయి. దీని పర్యవసానం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించారు తప్ప తెలంగాణ ప్రాంతం నుంచి పెట్టుబడులు తరలించడానికి కారకులయ్యారన్న నింద మోయాల్సి వస్తాయి అని చెప్పని తెలంగాణ ప్రాంత నాయకులు కొంతమంది చేసిన లాబింగ్ పర్యవసానం నరేంద్ర మోడీ గారు కూడా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ అంశాన్ని పడకన పెట్టేశారు. మొదట చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, అరుణ్ జైట్లీ గారు నీతి ఆయోగ్ చైర్మన్ తోటి దాదాపుగా 3.5 గంటల సమావేశం జరిగింది ఒక రోజున, రూట్ మ్యాప్ డిసైడ్ చేయడానికి 2015 ఆగస్టు నెలలో. కానీ తర్వాత ఇక దాని ప్రస్తావన లేకుండా పోయింది. ఇటువంటి సందర్భంలో ఆ రోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రైట్ టైంలో అనౌన్స్ చేశారు. వాటికి కావాల్సిన బడ్జెట్ అలొకేషన్స్ కూడా రైట్ టైంలో కొనసాగించడం మొదలుపెట్టారు.
ఒక యాంబియన్స్ డెవలప్ అవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మిగిలిన రాష్ట్రాల సరసన తలెత్తుకొని నిలబడగలుగుతుంది అని చెప్పని ఒక వాతావరణం సెట్ అవుతూ ఉంది. కానీ విభజన చట్ట అంశాలని తర్వాత రోజుల్లో పూర్తి స్థాయిలో పడకన పెట్టేసింది వాస్తవం. వాటి ప్రాతిపదికగానే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా అధికార భాగస్వాములుగా ఉండి కూడా ఆ విభేదాలు పొడచూపి ప్రభుత్వాల నుంచి ఇరుపక్షాలు వైదొలగటం జరిగింది. ఇవాళ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ తిరిగి అష్యూరెన్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే రేపు జూన్ 2వ తారీఖుకి అపాయింటెడ్ డే 10 సంవత్సరాల కాలపరిమితి పూర్తవుతుంది. విభజన చట్ట కాలపరిమితి కూడా పూర్తవుతుంది. విభజన చట్ట కాలపరిమితిని తిరిగి ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికీ చాలా సమస్యలు అన్రిజాల్వ్డ్గానే ఉండిపోయినాయి. ఆస్తుల పంపిణీ, సంస్థల పంపిణీ ఇప్పటికీ చాలా సంస్థల గురించి అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఇటువంటి సందర్భంలో రాష్ట్రానికి విభజన చట్ట ప్రాతిపదికగా ఇచ్చిన హామీల అమలు పూర్తి స్థాయిలో అమలు కాని నేపథ్యంలో ఆ విభజన చట్ట కాలపరిమితిని పార్లమెంటు వేదికగా తిరిగి ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా. రెండోది, రాజధాని ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగానే ఉంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడ్డ పోలవరం 2019 నుంచి ఇప్పటికీ పెద్దగా పురోగతి సాధించాల. ఇన్ఫ్యాక్ట్ ఇంకా డయాఫ్రామ్ వాల్ దెబ్బతిని కాపర్ డ్యాములు సీపేజ్ మొదలయ్యి డ్యామ్ సేఫ్టీకే ప్రమాదకరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటికీ ప్రాజెక్టు పూర్తవుతుంది అనేది ఇదమిద్దంగా చెప్పలేని పరిస్థితులు. బడ్జెటరీ సపోర్ట్, ముఖ్యంగా అక్కడ సహాయ పునరావాసాలకు కావాల్సిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నుంచే ఇవ్వాల్సిన అవసరం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక గుదిబండగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటువంటి విషయాల్లో రాష్ట్రానికి స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అదే సందర్భంలో 2018 నాడు ఏ అంశాల ప్రాతిపదికగా విభేదాలు పొడసూపినాయో ఇవాళ అదే అంశాలు స్టిల్ అప్పటికీ అపరిష్కృతంగానే ఉన్న సందర్భంలో, ఇప్పటికీ వలసల మీదే యువత ఆధారపడుతున్న నేపథ్యంలో, ఇప్పటికీ పారిశ్రామికీకరణ లేని నేపథ్యంలో, ఇప్పటికీ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్వానంగా ఉన్న నేపథ్యంలో, ఇప్పటికీ కరెంటు కోతల్లోనే సతమతం అవుతున్న నేపథ్యంలో, ఇప్పటికీ 8 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగి ప్రజలకు ఒక గుదిబండగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఆశగా కేంద్రం వైపు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం సృష్టించిన విధ్వంస నేపథ్యంలో ప్రజలు మా రెస్క్యూకి వచ్చేది ఎవరా అని చెప్పని ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మేమున్నాం మీకు అండగానే ముందుకు వస్తున్నారు. గతంలో వాగ్దానాలు అమలు కాంతీరు చూశారు. ఈసారైనా సరే అమలు అయ్యే వాగ్దానాలు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. చిత్తశుద్ధిగా దేనికి కమిటెడ్గా కట్టుబడి ఉండి అమలు చేస్తారో ఆ వాగ్దానాలు చేయాలని ఆశిస్తూ ఉన్నారు. మా జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి, మా బిడ్డలకి మెరుగైన ఉపాధి దక్కాలి, వలసలు లేని ఉపాధి దక్కాలని కోరుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణాదిలో ఇప్పటికే పర్ క్యాపిటా ఇన్కమ్ పరంగా అట్టడుగు స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ మెరుగైన అవకాశాలు సృష్టింపబడాలి, మెరుగైన పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు నెలకొల్పాలి అని చెప్పని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ప్రధానమంత్రి గారి నుంచి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు, వాగ్దానాలు కావాలని కోరుకుంటున్నారు తప్ప శుష్క వాగ్దానాలతోటి మరొక్కసారి భ్రమింపజేసే వాగ్దానాలతోటి మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు. ఇటువంటి సందర్భంలో గత అనుభవాలు కళ్ళ ముందు ఉన్నాయి. గతంలో ఎందుకు పార్టీలు విభేదించినాయి అనేది ఒక ప్రత్యక్ష అనుభవం ఉంది. అటువంటి సందర్భంలో తెలిసి మళ్ళీ కూటమికి ప్రయత్నాలు జరిగి ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు కాబట్టి అదే కూటమి తరఫున రేపు మళ్ళీ రాజకీయ సభలో ప్రజలు ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు కాబట్టి ఈసారి మెటీరియలైజ్ అయ్యే వాగ్దానాలు చేస్తారని చెప్పని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులెత్తించగలిగే నిర్ణయాలు వెలువడతాయని చెప్పని సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఆ దిశగా చర్యలు ఉంటే ఆ కూటమిని స్వాగతిస్తారు. లేదు అని అంటే మరొక్కసారి భ్రమంలో పడటానికి ప్రజలైతే సిద్ధంగా లేరు. సో ఇక్కడ భ్రమలో పడడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని పక్కన పెడితే ద కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఈ మొత్తం అన్ని రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకున్నాయి. ఇవి మాత్రమే కాకుండా శాంతి భద్రతల విషయం కావచ్చు, లేదు ముఖ్యంగా జరిగినటువంటి దాడులు, పోయిన ప్రాణాలు, వీటన్నిటికి సంబంధించి అంటే కేవలం చూస్తూ కూర్చున్నారు మీరు ఏమన్నా చేసుకోండి రాష్ట్రాన్ని అని చెప్పి. రెండోది, ఆర్థికంగా ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒక అష్యూరెన్స్ కావాలి అని చెప్పి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఈ పరిపాలనలో దాదాపుగా ఒక 7 లక్షల నుంచి 8 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పు అనేది అనేక రకాలుగా పుట్టించాలి, లేదు ఇప్పించాలి అనేది రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, కేంద్రం నుంచి ఇచ్చే ఫండ్స్ కావచ్చు, బడ్జెట్ ఎలిగేషన్ కావచ్చు, జిఎస్టీ నుంచి రిటర్న్స్ కావచ్చు, ఇచ్చేటువంటి వాటా కావచ్చు, ఇవన్నీ కాకుండా పెట్రోల్ మీద పన్నులు మేము తగ్గిస్తున్నాము, నువ్వు పెంచుకుంటే పెంచుకో అనేటువంటిది కూడా కేంద్రం చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెంచేవాడు కాదు. సో ఇన్ని చేసి ప్రజలను అడ్డు విరుస్తుంటే కూర్చున్నటువంటి ఆ ప్రధానమంత్రి ఈరోజు వచ్చి మీకు నేనున్నాను,
అని చెప్పడం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ మొత్తం అంతా మళ్ళీ సెటరేట్ అవ్వాలంటే రికవరీ అవుతుందో లేదో మనకి తెలియదు ఇప్పటిదాకా ఈ లూటీ అయినటువంటిది. కానీ ఆన్ స్పాట్ 5 లక్షల కోట్ల ప్యాకేజీ మినిమం అనేది ఆంధ్రప్రదేశ్కి ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి, వితౌట్ ఎనీ ఒక రెస్ట్రిక్షన్ కానీ ఇంకోటి పెట్టకుండా. ఎస్, ఇది ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి సంతకం పెడుతున్నా, ఎన్నికల కంటే ముందే ఒక రిజర్వ్ ఫండ్ పెడతాము, ఎన్నికలు అయిన తర్వాత ఈ ఫండ్ అనేది రిలీజ్ చేస్తాము, ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేస్తాము. ఇది ఒక స్పష్టమైనటువంటి రూపున్న హామీ అనేది ప్రజలు కోరుకుంటున్నారు సార్. ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటంటే చర్యలు తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అది కక్షపూరితం అంటారు మళ్ళీ ఎన్నికల్లో కాబట్టి అవి పక్కన పెట్టారు. కక్షపూరితం కాదు. ఇవాళ లూటీ ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడదాం. లక్షల కోట్ల మైనింగ్ అక్రమాలు జరిగినాయి. అవును. రీసెంట్గా ఎన్జిటికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం రోజుకి 1,00,000 టన్నుల ఇసుక లూటీ జరిగింది. తమిళనాడులో 10 మంది కలెక్టర్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు అని చెప్పని ఈడీ వాళ్ళకి సమన్లు పంపించింది, విచారణకు రండి అని. ఆంధ్రప్రదేశ్లో 25 మంది కలెక్టర్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. ఇవాళ 40 రీచ్లకి, అది కూడా మాన్యువల్గా ఆపరేట్ చేసుకోమని ఎన్జిటి అనుమతులు ఇస్తే 500 రీచ్లు మెషినరీతో ఒక్కొక్క రీచ్లో 2,000 టన్నులు ఆన్ యావరేజ్ పర్ డే ఎక్స్కవేషన్ చేస్తా. ఒక ఇసుకలోనే ఇంత లోటీ చేస్తే కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో గ్రానైట్ అక్రమ క్వారీయింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి జిల్లాలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని కూడా అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా దోచేసిన తీరు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు వాళ్ళు నిజాయితీగా చిత్తశుద్ధిగా పనిచేయటం మొదలు పెడితే దేశంలో ఉన్న మొత్తం అధికారుల యంత్రాంగాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి విచారణ చేయించాల్సిన అంతటి అక్రమాలు జరిగినాయి. మిగతా దేశాన్ని వదిలేసి ఓన్లీ ఏపీ మీద పెట్టాలి. ఇవాళ ఏ జిల్లాలో చూసుకున్నా మనకి స్పష్టంగా సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు క్వాడ్స్ అక్రమ మైనింగ్ గురించి వెలికి తీశారు, సిలికా శాండ్ గురించి వెలికి తీయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ అక్రమ క్వారీయింగ్ గురించి విన్నాం మనం. అలాగే గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలో 700 ఎకరాల్లో అక్కడ 80 అడుగుల లోతున గ్రావెల్ క్వారీయింగ్ జరిగింది. అంటే 2,100 కోట్ల రూపాయల గ్రావెల్ అక్రమంగా తరలించుకెళ్ళిపోయారు. ఇక ఇసుక గురించి చెప్పవసరలా, లాటరైట్ ముసుగులో బాక్సైటు, ఇట్లా మీకు శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా ప్రతి ప్రకృతి వనరుని దోచేశారు, భూములు ఆక్రమించారు, వనరుల లూటీకి పాల్పడ్డారు. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర విచారణా సంస్థలు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి? తరుముకొస్తున్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి కేసులో విచారణ మందగించిన తీరు దగ్గర నుంచి, ఆఖరికి ఆయన ఎన్ఐఏ కోర్టులో ఉన్న కోడికత్తి సీన్ కేసులో విక్టిమ్గా వాంగ్మూలం ఇవ్వడానికి కూడా సహాయ నిరాకరణ చేస్తున్న తీరు నుంచి వ్యవస్థలు కనుక కఠినంగా పనిచేయడం మొదలు పెడితే రాబోయే సంవత్సరం రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిరోజు కోర్టు మెక్కులెక్కి దిగాల్సిన కేసులు నమోదవుతాయి. మరి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఉంటాయా, ఉండవా? తప్పుల్ని కట్టడి చేస్తారా, చేయరా? ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి సహకరిస్తారా లేదా అనేది కూడా ప్రధానమంత్రి గారు ఈ ఒక్క మాట కరెక్ట్. మీద ఇప్పటివరకు చెప్పుకున్న వాటిల్లో జరుగుతుందా లేదా అనే దాని మీద ప్రజలకంటూ క్లారిటీ ఉంది. ఎందుకంటే 14 నుంచి 19 వరకు మోడీ గారి పాలన, 19 నుంచి ఇప్పటి వరకు మోడీ గారి పాలన చూసినప్పుడు ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, అవినీతి రహిత భారతదేశమే అన్నారు. బట్ వాస్తవంలో చూస్తే ఎంతమంది దేశం దాటి వెళ్ళిపోయారు అనేది మనం చూసాం. మరి అది అవినీతి కాదా? ఎందుకు? ఇవాళ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే అవినీతిని జనరలైజ్ చేసేసారు. ప్రజల్లో కూడా ఎట్లుందంటే అవినీతి అనేది ఒక ఫ్యాక్టర్గా పరిగణించట్లా. అవినీతి అనేది కనుక ఫ్యాక్టర్గా పరిగణిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్లు కూడా రాకూడదు. కరెక్ట్. కానీ ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోవట్లా. ప్రజలలో ఎట్లుందంటే ఆ తినంది ఎవరులే, రాజకీయాల్లో సంపాదించుకోవాలి ఎవరులే, ఇటువంటి అంటే చాలా కామన్గా జనరలైజ్ చేసేస్తా ఉన్నారు. అవినీతి అనేది ఒక ఇష్యూనే కాదు, ఇవాళ ఒక ఫ్యాక్టర్గా ప్రజలు పరిగణించట్లా. కాబట్టి వాళ్ళ అవినీతి ప్రాతిపదికగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారని కూడా నేను కూడా అనుకోవట్లా. కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పరంగా విచారణ సంస్థల చేతిలో ఉన్న పాలకులు, నిర్ణయాధికారం చేతిలో ఉన్న పాలకులు ఇవాళ వ్యవస్థల్ని ఎంత సమర్థంగా పనిచేయించగలుగుతారు అనేది మాత్రం ప్రజలు చాలా పెట్టేశారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఆల్రెడీ చాలా చోట్లకి వెళ్ళొచ్చారు, చూశారు. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చూసాం. కార్లో గంట సేపు అక్కడికి వెళ్ళాలంటే నడుము పడిపోయింది, అలా ఉన్నాయి రోడ్లు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేవు, పూర్తిగా స్కూళ్ళన్నీ నాశనం అయిపోయింది, వైద్యశాలలు, ఆరోగ్యం మొత్తం దెబ్బతింది, మంచినీళ్ళు తాగడానికి కనీసం లేనటువంటివి. ఇదివరకు గ్రామాలు చెప్పేవాళ్ళు అక్కడ లేదు, ఫ్లోరైడ్ సమస్య ఉంది,
దీన్ని ఇలా క్లియర్ చేశారు, ఇది చేశారు అనేది చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే ఫ్లోరైడ్ కాదు అసలు నీళ్లే లేవు తాగడానికి అనేటువంటి పరిస్థితులు ఈ రోజు నెలకొన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయ్యి ప్రజాజీవనం సాఫీగా కాలి మీద నడవడానికి, సైకిళ్ళ మీద కార్ల మీద తిరగడం పక్కన పెట్టండి, కాలి మీద ప్రశాంతంగా నడవడానికి కావాల్సినటువంటిది బిల్డ్ అవ్వాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆఫ్టర్ సమ్ అనాలిసిస్ 5 లక్షల కోట్లు లేదు సమ్ ప్యాకేజ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక తప్పు జరిగింది, క్షమించండి. డెఫినెట్గా మీ జీవితాలు మార్చేలాగా, మీ రాష్ట్రం మళ్ళీ బాగుపడేలాగా మేము చర్యలు తీసుకుంటాం. మీకు ఇచ్చే అష్యూరెన్స్ ఇది. కేసులు పెట్టాము లేదంటే దాని నుంచి అవుట్కమ్ ఇది వస్తుంది, వ్యవస్థలను మేము మేనేజ్ చేయకుండా ఇలా నిజాయితీగా పనిచేలా చేస్తాం, ఇది ఎవ్వరూ నమ్మట్లేదు సార్. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లో చెప్తున్నాను, ఇది ఎవ్వరు నమ్మట్లా. మా బతుకులు ఏంటని అడుగుతున్నారు. సో రేపు 17వ తారీఖు మా బతుకులు ఏంటి అనే దానికి ఒక సమాధానం వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇచ్చి తీరాలి. ఇవాళ ఇట్స్ డిమాండ్. ఇవాళ సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భారతదేశం అంతర్భాగమే అని చెప్పని ఫీల్ అయ్యే ఏ ప్రభుత్వ అధినేత అయినా సరే పార్లమెంటు వేదికగా చేసిన విభజన నేపథ్యంలో, రాష్ట్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా చేసిన విభజన నేపథ్యంలో ఈ ప్రజలు కూడా మిగిలిన రాష్ట్రాల సరసన తలెత్తుకొని నిలబడటానికి కావాల్సిన ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయాల్సిన పాలకులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఒక స్పష్టతతో కూడిన అష్యూరెన్స్ ఇచ్చి తీరాలి. రైట్ సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు. సో 17వ తారీఖు మన బతుకులు బాగుపడతాయి అనే దానికి అష్యూరెన్స్ ఇచ్చి తీరాల్సిందే అనేటువంటిది వస్తుంది. మరి మోడీ గారు అష్యూరెన్స్ ఇస్తారా, ఇవ్వకపోతే ఏంటి అనేది ఇంకా ప్రజలు ఆలోచిస్తారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏం చెప్పాలని మీరు అనుకుంటున్నారు, ఏం చెప్తే రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.